కర్మయోగం 3వ అధ్యాయం. సో నిన్న మనం భగవద్గీత 2వ అధ్యాయం చర్చించుకున్నాం. భగవద్గీత యొక్క సారం అన్నమాట. ఈ 2వ అధ్యాయంలో ఆ, ఆ, చాలా విషయాలు మనం చర్చించుకున్నాం. సో భగవద్గీత యొక్క సారాంశాన్ని చర్చించుకున్నాం. ఏ విధంగా స్థితప్రజ్ఞుడి గురించి అర్జునుడు క్వశ్చన్స్ వేస్తున్నాడు, స్థితప్రజ్ఞుడి గురించి కృష్ణుడు ఆ, సమాధానం చెప్పాడు. ఏ విధంగా స్థితప్రజ్ఞుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు, ఏ విధంగా ఒక తాబేలులాగా ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు, ఈ విధంగా మనస్సుని బుద్ధిని స్థిరంగా పెట్టుకొని భగవంతుడి మీద లగ్నం చేస్తాడు. ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞ అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఇందులో లెసన్ బై లెసన్ మనం నేర్చుకుంటాం. ఒక్కొక్క పాఠం. ఫస్ట్ పాఠం ఫస్ట్ ఇందులో మనం ట్రీ అనే యాక్రోనిమ్ అనమాట. టిఆర్ఈ. ట్రీ అంటే త్యాగ లేదా రినౌన్సియేషన్, అంటే త్యాగము లేదా సన్యాసము అని అర్థం అనమాట. సన్యాసం బెటరా లేదంటే వర్క్ చేయడం, కర్మ చేయడం బెటరా అనే దాని గురించి ఫస్ట్ టీ అనమాట. దాని తర్వాత ఆర్. ఆర్ అంటే రంగ్స్ అండ్ యోగా లెటర్, అంటే యోగా నిచ్చెన యొక్క వివిధ మెట్లు అనమాట. సో యోగా అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. రకరకాల యోగాలు ఉంటాయి. ఆ యోగాల్లో మెట్లులాగా కర్మకాండ, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వీటి గురించి డిస్కస్ భగవంతుడు చెప్తాడు ఇందులో 3వ అధ్యాయంలో. దాని తర్వాత మూడోది వచ్చేసి ఈ. ఈ అంటే ఎగ్జాంపులరీ కర్మయోగిస్, ఆదర్శప్రాయులైనటువంటి కర్మయోగులు గురించి చెప్తాడు కృష్ణ భగవానుడు. దాని తర్వాత లాస్ట్ ఈ వచ్చేసి ఎనిమీ ఆఫ్ ద సోల్, ఆత్మ యొక్క శత్రువు అనమాట. ఓకే. ఆత్మ యొక్క నిజమైన శత్రువు ఎవరనేది ఇందులో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఈ 4 లెసన్స్ మనం నేర్చుకుంటాం. ట్రీ అనే యాక్రోనిమ్ అనమాట. టీ అంటే టీ అంటే త్యాగము, త్యాగ. ఆర్ అంటే రంగ్స్ అండ్ యోగా లెటర్, యోగా నిచ్చెనలో రకరకాల మెట్లు, వివిధ మెట్లు. దాని తర్వాత మూడో ఈ వచ్చేసి ఆ, ఆదర్శప్రాయ ఎగ్జాంపులరీ కర్మయోగీస్, ఆదర్శప్రాయులైన కర్మయోగులు. లాస్ట్ వచ్చేసి ఎనిమీ ఆఫ్ ద సోల్, ఆత్మ యొక్క శత్రువు అనమాట. ఓకే. ఫస్ట్ త్యాగ. ఇక్కడ సో మొత్తం 43 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ అర్జునుడు సంశయం అనమాట. అసలు వర్క్ని త్యాగం చేయాలా, వదిలేయాలా, లేదంటే వర్క్ చేయాలా, అర్థం కావట్లేదు అనమాట అర్జునుడికి. సో అది మొదటి 2 శ్లోకాలు అడుగుతున్నాడు. దాని తర్వాత 3వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ఆ, త్యాగము అంటే జ్ఞానయోగం అనమాట. చాలా కష్టం కాబట్టి, కఠినం కాబట్టి ఆసక్తి లేనటువంటి కర్మ చేసుకోవడం మంచిదని అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా కర్మకాండ నుంచి కర్మయోగానికి పురోగతి చెందాలని చెప్తాడు భగవద్గీతలో. 16వ శ్లోకం వరకు, 17 నుంచి 35వ శ్లోకం వరకు అర్జునుడు త్యాగానికి ఒకవేళ అర్హుడైనా త్యజించకూడదు, తన కర్మని త్యజించకూడదు. క్షత్రియుడిగా తన డ్యూటీని త్యజించకుండా మిగతా వాళ్ళకి ఒక ఉదాహరణ చూపించడం కోసం కర్మ చేయాలి, కర్మ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. అది కూడా నిష్కామ కర్మయోగ. నిష్కామం అంటే ఎలాంటి కోరిక లేకుండా, కర్మ ఫలితాలను ఆశించకుండా కర్మ చేయాలని చెప్తాడు ఈ 35వ శ్లోకం వరకు. దాని తర్వాత 36 నుంచి 43వ శ్లోకం వరకు ఆ, యోగ మార్గంలో ఉండేటువంటి చాలా పెద్ద శత్రువు ఎవరు, ఆ శత్రువుని ఎలా జయించాలి అనే విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది అనమాట. సో 2 రకాలైన జనులు ఉంటారు. ఒకడు కర్మయోగి, ఇంకోటి జ్ఞానయోగి అనమాట. కర్మయోగి అంటే తనకు నిర్దేశించిన కర్మలు చేస్తూ ఉంటాడు. జ్ఞానయోగి అంటే కర్మని విడిచిపెట్టేస్తాడు అనమాట. కర్మ చేయడు, సన్యాసం తీసుకుంటాడు. ఓకే. సో 2 రకాల వ్యక్తులు ఉంటారు ఈ యోగ మార్గంలో. సో అయితే వీళ్ళిద్దరు ఎవరు బెటరు అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఓకే. ఎందుకంటే తను తెలుసుకోవాలి కదా ఏం చేయాలనేది. కాబట్టి గత అధ్యాయంలో 2వ అధ్యాయంలో నేను చెప్పుకున్నట్లుగా, 2వ అధ్యాయం అనేది భగవద్గీత యొక్క సారం అనమాట. అన్ని విషయాలు అందులో ఉంటాయి. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కృష్ణుడు అందులో చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆ, ఈ అధ్యాయం నుంచి ఆ, ఒక సిస్టమేటిక్గా ఇంకా ఈ యోగాల గురించి చెప్తాడనమాట భగవంతుడు. కాబట్టి నిష్కామ కర్మయోగ అనేది ఈ అధ్యాయంలో ఆ, ఏ విధంగా తన యొక్క కర్మల్ని భగవంతుడికి సమర్పణ చేయాలి, కర్మ ఫలాపేక్ష లేకుండా, కర్మ ఫలితాల మీద ఆశ లేకుండా ఏ విధంగా కర్మ చేయాలనేది ఇక్కడ భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తారనమాట. కాబట్టి ఈ విధంగా చేస్తే మనం కర్మబంధం నుంచి ముక్తులం అవుతామని చెప్పేసి చెప్తాడనమాట. సో కర్మ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఒక అర్థం. ఆ,
మనం చేసేటువంటి డ్యూటీ కర్మ వర్క్. ఓకే, దాన్ని కర్మ అంటారనమాట. మనం చేసేటువంటి యాక్టివిటీ, క్రియ, ఆ, మనం చేసేటువంటి పనిని కర్మ అంటారు. ఇంకొక అర్థం ఏంటంటే కర్మ అంటే రియాక్షన్ అనమాట. నా కర్మరా ఎలా ఉంది అని అంటారనమాట. ఆ కర్మ ఏంటంటే కర్మ ప్రతిఫలం అనమాట. మనం మనం చేసిన కర్మకి ప్రతిచర్యని కర్మ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో దాని తర్వాత ఆ, ఆ, అక్కడ అర్జునుడు పృష్ఠ శ్లోకంలో అడుగుతున్నాడు అనమాట. ఏంటంటే ఏం అడుగుతున్నాడంటే అర్జున కృష్ణ జనార్దన ఓ కేశవ అడుగుతున్నాడు అన్నమాట. ఏంటంటే బుద్ధి యోగము లేదా ఆ, అంటే ఆ, భక్తి గొప్పదైతే, బుద్ధి గొప్పదైతే అంటే తెలివితో ఆ, యాక్షన్ చేయడం అనమాట. అది గొప్పదైతే, ఆ, కర్మ కన్నా అది గొప్పదైతే, ఆ, నేను భక్తే చేసుకుంటా కదా. ఆ, ఈ కర్మ ఎందుకు చేయమంటున్నావు, యుద్ధం ఎందుకు చేయమంటున్నావు, నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి ఆ, అప్పుడు ఆ, భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. రెండు రకాల యోగులు ఉంటారు. అదేవరంటే కర్మయోగి, జ్ఞానయోగి అని చెప్తున్నాడు అనమాట. ఓకే. సో అయితే కృష్ణ ఏం చెప్తున్నాడంటే అపరిపక్వమైన త్యాగం పనికిరాదు. ఏదో కర్మ చేయకుండా ఖాళీగా ఉండిపోతే కర్మబంధంలో చిక్కుకోకుండా ఉంటాం అనుకోవడం చాలా తప్పు అంటున్నాడు భగవంతుడు. చూడండి, అర్జునుడికి ఇక్కడ ఇబ్బందిగా ఉంది కర్మ చేయడం, అంటే యుద్ధం చేయడం ఇబ్బందిగా ఉందన్నమాట. కాబట్టి నేను సన్యాసం తీసుకుంటా అంటున్నాడు అనమాట. కాబట్టి సన్యాసం తీసుకుంటే, ఎందుకంటే సన్యాసం తీసుకోవాలనుకున్నాడు ఒక కారణం ఏంటంటే నేను చంపితే వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది, కర్మ చేస్తే పాపం వస్తుంది, నేను ఎందుకు చేయాలి, చంపకుండా ఉంటే బెటర్ కదా అంటున్నాడు అనమాట. కానీ భగవంతుడు చాలా తెలివిగా, అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అర్జునుడు యుద్ధం చేయడమే కరెక్ట్, చేయకుండా ఉండడం యాక్చువల్గా పాపం అని చెప్పేసి చెప్తాడనమాట. కాబట్టి ఆ, సో అపరిపక్వమైన త్యాగం పనికిరాదు. త్యాగం చేయాలన్నా, సన్యాసం తీసుకోవాలన్నా, ఆ, వైరాగ్య మార్గంలో నడవాలన్నా నీకు అర్హత కావాలి, యోగ్యత కావాలన్నమాట. అది చెప్తారు ఇక్కడ. ఓకే. ఎందుకంటే ఆ, అకార్యం అనేది అసహజం. అకార్యం అంటే కర్మ చేయకుండా ఉండడం అనమాట. ఇన్యాక్షన్ అంటారు. కర్మ చేయకుండా ఉండడం అనేది అసహజము. అర్థమైందా? సో వినిపిస్తుందండి. కర్మ చేయకుండా ఉండడం అనేది అసహజం అనమాట. ఒక్క నిమిషం. ఓకే. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. యా, కర్మ చేయకుండా ఎవడు ఉండలేడనమాట. ఒక క్షణం కూడా. నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టత్ అకర్మకృత్ కార్యతే హి అవశా కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఎవ్వడు కూడా కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. కాబట్టి ప్రతి ఒక్కడు నిస్సహాయంగా తన పై పని చేస్తున్నటువంటి గుణాల ప్రభావంతో ఏదో ఒక పని చే చేస్తూనే ఉండాలి. అంటే మనకి మూడు గుణాలు మనమే పనిచేస్తుంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇవి భగవంతుడి యొక్క శక్తులు అనమాట. అవి మన కర్మలు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాయి అనమాట. కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి కానీ కొన్నిసార్లు సన్యాసులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఏమీ పని చేయరు. ఆ? ఏమీ పని చేయరు, ఓన్లీ మాట్లాడుతుంటారు, సిద్ధాంతం ఫిలాసఫీ చెప్తుంటారు, ఆ, మాట్లాడుతుంటారు. వాటి గురించి ఏంటి, వారి గురించి ఏం చెప్తావు కృష్ణ అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. వాళ్ళు ఆ, ఏం చెప్తున్నాడంటే ఆ, కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార ఉచ్యతే. ఎవడైతే కర్మేంద్రియాన్ని సంయమ్య, ఎవడైతే ఇలా వర్క్ అంతా త్యజించేసి, కర్మని త్యజించేసి ఆ, వాడు ఏ పని చేయకుండా ఉంటాడో వాడు, కానీ వాడి మనస్సు అంతా కూడా ఇంద్రియ వస్తువుల మీద వెళ్తుంది, ఇంద్రియ భోగం వైపు వెళ్తుంది. వాడిని మిథ్యాచారి అంటాడు అనమాట. బయటికి కర్మ సన్యాసులు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాడు, కానీ ఆ వ్యక్తి యొక్క మనస్సు ఇంద్రియ ఇంద్రియ వస్తువుల వైపు వెళ్తుంది. అంటే
వాడికి ఇంద్రియ రకరకాల కోరికలపై వెళ్తున్నాయి అన్నమాట. మనస్సు అంతా కూడా రకరకాల కోరికల మీద వెళ్తున్నాయి కాబట్టి వెళ్తుంది కాబట్టి ఆ వ్యక్తి మిథ్యాచారి అంటారు అంటున్నాడు మన భగవంతుడు. కాబట్టి అందుకని చెప్పేసి సిన్సియర్ పర్సన్ నిజమైన వాడు ఏం చేయాలంటే ఇంద్రియాలని తన మనసుతో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కర్మ చేస్తూ ఉండాలి, కర్మయోగం చేయాలి. కానీ కర్మయోగం ఎలాంటి ఆసక్తి లేకుండా, కర్మ ఫలితాల మీద ఆసక్తి లేకుండా చేయాలని చెప్తున్నాడు అనమాట. అలా కర్మ చేసే వ్యక్తే చాలా ఉన్నతమైన వాడు. కర్మని త్యజించేసి ఖాళీగా కూర్చునేవాడు కన్నా చక్కగా కర్మ చేస్తూ కర్మ ఫలితాలను ఆశించకుండా కర్మ చేసేవాడే గొప్పవాడు అంటున్నాడు అనమాట. కాబట్టి అర్జున, నీకు నిర్దేశించిన కార్యం ఏదైతే ఉందో క్షత్రియుడిగా అది నువ్వు చేయాలి. అదే కర్మ సన్యాసం కన్నా చాలా గొప్పది అంటున్నాడు అనమాట. ఓకే. కాబట్టి నీ యొక్క డ్యూటీని నువ్వు చేయంటున్నాడు అనమాట. సో కర్మ చేస్తే కర్మ బంధంలో చిక్కుకుంటాం కదా. కర్మ అంటున్నాడు అర్జునుడు. కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాలి. మంచి చేస్తే మంచి ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. చెడు చేస్తే చెడు ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. రెండు సమస్యే. ఎందుకంటే పుట్టుక జననము ఈ జన్మ వృత్తి చక్రంలో తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఆ అర్జునుడు ఏమంటున్నాడు, మళ్ళీ బంధానికి కారణం అవుతాయి కదా అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. యజ్ఞార్థాత్, యజ్ఞ అంటే అర్థం యజ్ఞమని, ఇంకొక అర్థం విష్ణువు అని అర్థం అనమాట. యజ్ఞార్థాత్ ఎవరి కోసం కర్మ చేయాలి? కర్మ అనేది నువ్వు విష్ణు కోసం చేస్తే అదేం చేస్తుంది? ముక్త సంగా సమాచర, నీకు ముక్తినిస్తుంది ఆ కర్మే. కానీ అన్యత్ర, యజ్ఞాద కర్మను అన్యత్ర, అలా కాకుండా నువ్వు నీ కోసం విష్ణు కోసం కాకుండా ఇంకెవరి కోసం నువ్వు కర్మ చేసినా కర్మబంధన లోకోయం కర్మబంధన, అది బంధాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నువ్వు చేసే కర్మ భగవంతుడి కోసం చేస్తున్నావా, లేదంటే భగవంతుడి కోసం కాకుండా ఇంకెవరి కోసమైనా చేస్తున్నావా, దాన్ని బట్టి నీకు ముక్తి వస్తుందా బంధనం వస్తుందా అనేది తెలుస్తుంది అంటాడు అన్నమాట భగవంతుడు. కాబట్టి విష్ణు కోసం కర్మలు చేయి, నువ్వు ముక్త సంఘ, అన్ని కర్మ ముక్త సంఘ అంటే ఆ, నువ్వు ఆ, కర్మ ఫలితాల నుంచి ముక్తుడు అవుతావు అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే. దాని తర్వాత దాని తర్వాత ఆ, భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో కర్మ అనేది మనము కర్మని ఫలితాలను ఆశించకుండా కర్మ చేయాలి. అది ఆ, జ్ఞానయోగం కన్నా బెటర్ అంటున్నాడు. ఎందుకంటే కర్మని త్యజించి జ్ఞాన సముపార్జన చేసేదానికన్నా కర్మ చేసుకోవడమే బెటర్ అంటున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ భగవంతుడు మొత్తం అసలు ఏంటి విషయాలన్నీ చెప్తారనమాట. ఏంటంటే భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టి అంతా సృష్టించాడు కదా. కాబట్టి ఆ, సృష్టించినప్పుడు ఆ, యజ్ఞం చేయమని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ యజ్ఞం చేస్తేనే ఈ విధంగా అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి ఆ, ఇక్కడ యజ్ఞం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. సో ఓకే, ఎనీవే జస్ట్ మనం అందులో ప్రవేశించే ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ విషయం. ఒక విషయం, జనరల్గా చాలామంది మనుషులు జంతువులా జీవిస్తుంటారు. అంటే ఏంటి జంతువులా జీవించడం అంటే, జంతువులాగా ఆహార నిద్ర భయమైతునాలే చేస్తూ ఉంటారనమాట. వాడు జంతువు అనమాట. తినడము, పడుకోవడము, ఇంద్రియ భోగం చేయడము, మైథున సుఖాన్ని అనుభవించడము, రక్షణ కల్పించుకోవడము, ఇవి చేస్తే జంతువు అనమాట. ఎందుకంటే జంతువులు కూడా అవే చేస్తున్నాయి అనమాట. అంతకన్నా కొద్దిగా బెటర్ వ్యక్తి ఎవడంటే, ఉన్నతమైన వాడు ఎవడంటే కర్మకాండ చేసేవాడు అనమాట. కర్మకాండ అంటే రకరకాల పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. దేనికోసం? ఇవన్నీ పూజలు చేస్తే నాకు ఈ లాభాలు వస్తాయి, ఈ పూజ చేస్తే ఈ లాభం వస్తుంది, ఈ పూజ చేస్తే ఈ లాభం వస్తుంది అని చెప్పేసి ఆశించి వ్రతాలు, పూజలు, నోములు ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా ఏదో ఒకటి ఆశించి చేస్తాడనమాట. వాడు ఇంకా కొద్దిగా బెటర్ అనమాట. వాడికన్నా బెటర్ ఎవడంటే కర్మయోగి. కర్మయోగి అంటే కర్మ చేస్తాడు, కర్మ ఫలితాలను ఆశించడు అనమాట. అఫ్ కోర్స్ ఆశిస్తాడు, కొంత తన దగ్గర ఉంచుకుంటాడు, కొంత సమర్పణ చేస్తాడు భగవంతుడికి అనమాట. వాడిని కర్మయోగి అంటారు అనమాట. కానీ సకామ కర్మయోగి అంటే వాడికి కోరికలు ఉన్నాయి, వాడు చేసినటువంటి కర్మ ఫలితాలను కొంత భాగం భగవంతుడికి ఇస్తాడు, పూర్తిగా ఇవ్వడనమాట. వాడికన్నా అలా చేస్తూ 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 వ్యక్తి ఒక స్థాయికి వస్తాడనమాట. అరే నా దగ్గర ఇది ఉంచుకొని ఏం లాభం లేదు, ఈ కర్మ ఫలితాలతో నేనేం ఎంజాయ్ చేయలేను, ఎంత వేస్ట్ అని చెప్పేసి మొత్తం భగవంతుడికి సమర్పణ చేస్తాడనమాట. ఈ విధంగా
సర్వము భగవంతుడి సమర్పణ చేసి ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి జీతం తీసుకోకుండా, ఎలాంటి ఫలితాలని ఆశించకుండా చేసేవాడిని నిష్కామ కర్మయోగి అంటారనమాట. ఈ నిష్కామ కర్మయోగ స్థాయి నుంచి వ్యక్తి ఆ, ఎప్పుడైతే ఈ విధంగా ఎలాంటి కోరిక లేకుండా కర్మ చేస్తాడో వ్యక్తి పూర్తిగా అన్ని కోరికల నుంచి ముక్తుడవుతాడు. అలాంటి వ్యక్తి కర్మని విడిచిపెట్టవచ్చు అనమాట. కర్మని విడిచిపెట్టేసి ఆ వ్యక్తి అకార్యం అంటే జ్ఞానయోగం అనమాట. పూర్తిగా ఆ, జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళిపోవచ్చు. పూర్తిగా త్యజించవచ్చు అనమాట. ఇలా జ్ఞానయోగి ఇంకా జ్ఞానయోగి చాలా ఉన్నత స్థాయికి వస్తే అప్పుడు అష్టాంగ యోగంలోకి వస్తాడు. అష్టాంగ యోగం నుంచి ఇంకా భక్తి యోగంలోకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో జ్ఞానయోగం అంటే సూర్యరశ్మి లాంటిది అనమాట. సో సూర్యుడు వచ్చాడంటే ఉదయం లేవగానే సూర్యుడు బయటికి వెళ్ళగానే మనకేమనిపిస్తుంది, ఎండ వస్తుంది అనమాట. సూర్యుడు వచ్చాడు అంటారు అనమాట. సూర్యుడు అంటే ఏంటి? సూర్య కిరణాలు వచ్చాయన్నమాట. కానీ ఒక వ్యక్తి సూర్యుడు వరకు వెళ్ళగలిగితే అది ఇంకా సూర్యుడి దగ్గర అయినట్టు అనమాట. సూర్యుడు కొంచెం ఇంకా బాగా తెలుసుకున్నట్లు. కానీ సూర్యుడి దగ్గర సూర్యగ్రహం మీద వెళ్ళి సూర్య భగవంతుని కలిశాడు అనుకోండి సపోజ్, వాడు ఇంకా చాలా ఉన్నతమైన వాడు అనమాట. కాబట్టి జ్ఞానయోగం అనేది సూర్యరశ్మితో పోల్చడం జరిగింది. సూర్యగ్రహం అనేది ఆ, అష్టాంగ యోగంతో పోల్చడం జరిగింది. భక్తి యోగం అనేది డైరెక్ట్గా వెళ్ళి సూర్య భగవాను కలిసినట్టు సమానం అనమాట. దాంతో పోల్చడం జరిగింది అనమాట. ఓకే. సో ఈ విధంగా జ్ఞానయోగం చేసేవాడికి జ్ఞాన సముపార్జన వస్తుంది, అంటే జ్ఞాన సముపార్జన చేస్తాడు. అష్టాంగ యోగం చేసేవాడికి సిద్ధులు వస్తాయి అన్నమాట. అంటే ఏదైనా సృష్టించడం, లేదంటే నీటి మీద నడవడం, ఆ, ఇలా చాలా సృష్టిస్తారనమాట. ఆ సిద్ధులన్నీ వస్తాయి అన్నమాట. కానీ ఇంకా దానికి ఉన్నతమైనది భక్తి యోగం అనమాట. దీన్ని యోగా నిచ్చెన అంటారు అనమాట. అంటే జంతు జీవనం నుంచి వ్యక్తి స్లోగా కర్మకాండ స్థాయికి వస్తాడు. దాని తర్వాత స్లోగా కర్మయోగానికి వస్తాడు. దాని తర్వాత నిష్కామ కర్మయోగానికి వస్తాడు. దాని తర్వాత జ్ఞాన యోగానికి వస్తాడు. దాని తర్వాత అష్టాంగ యోగానికి వస్తాడు. దాని తర్వాత భక్తి యోగానికి వస్తాడు అనమాట. సో అన్నిటికన్నా ఉన్నతమైనది భక్తి యోగము. దీన్నే యోగా నిచ్చెన అంటారు అనమాట. ఓకే. సో ఈ విధంగా ఆ వ్యక్తి పురోగమిస్తాడు అనమాట. సో జంతు జీవనం అంటే నియమం లేని ఇంద్రియ తృప్తి అనమాట. జంతువులకి ఏమి ఉండదు అనమాట. ఇంద్రియ భోగం చేయాలంటే వాటికి సమయము, ప్రదేశం ఏమి ఉండదు అనమాట. కాబట్టి నియమం లేనంటే ఇంద్రియ తృప్తి. కర్మకాండ వ్యక్తి నియమం ప్రకారం ఇంద్రియ తృప్తి చేస్తాడు. వాడు ఇంద్రియ తృప్తి చేస్తాడు కానీ నియమం ప్రకారం చేస్తారనమాట. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్తో చేస్తారనమాట. సకామ కర్మయోగి ఆ, వీడికి ఫలాపేక్ష కలిగి ఉంటాడు. కానీ కొంత కర్మ ఫలితాన్ని ఆ, త్యాగం కూడా చేస్తాడనమాట. నిష్కామ కర్మయోగం అంటే ఏ ఫలాపేక్ష లేకుండా, అంటే తను చేసినటువంటి పనికి ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి శాలరీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తారనమాట. ఓకే. నిష్కామ కర్మయోగి అంటారనమాట. సో అంతగానో ఉన్నతమైనది. దాని ఇంకా పైకి వెళ్తే భావభక్తి, ప్రేమ భక్తి, భక్తి యోగంలోకి వస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా నార్మల్గా మనం చూసామంటే ఒక వ్యక్తి జంతు జీవనం నుంచి కర్మకాండ, సకామ కర్మయోగము, దాని తర్వాత నిష్కామ కర్మయోగము, దాని తర్వాత ఆ, అష్టాంగ యోగము, భక్తి యోగం ఇలా రావాలన్నమాట. కానీ నిష్కామ కర్మయోగం చేస్తూ భక్తి చేస్తే తిన్నగా భక్తి లెవెల్కి వస్తారన్నమాట, భావభక్తి ప్రేమ భక్తి. కానీ ఈ వ్యక్తికి ఎప్పుడైనా శుద్ధ భక్తుల సాంగత్యం జరిగి శుద్ధ భక్తులకి శరణాగతం అయితే, భగవంతుని యొక్క భక్తులకి శరణాగతం అయితే, జంతువు లాంటి వ్యక్తి కూడా వాళ్ళ సాంగత్యం వస్తే వాడు సాధన చేయడం మొదలు పెడతాడు. హరే కృష్ణ మంత్రం జపించడం మొదలు పెడతాడు. అన్ని నియమాలు పాటించడం మొదలు పెడతాడు. ఈ విధంగా సాధన భక్తి స్టార్ట్ చేసి తిన్నగా భావభక్తికి వచ్చేస్తాడు అనమాట. షార్ట్ కట్ అనమాట. ఎలివేటర్ అనమాట. ఇప్పుడు 10 అంతస్తులు ఎక్కాలనుకోండి చాలా టైం పడుతుంది అనమాట. ఒక్కో అంతస్తు, దాంతో రెండోది అంతస్తు, దాని తర్వాత మూడో అంతస్తు మెట్లు ఎక్కి అలిసిపోయి అయ్యో అయ్యో ఎక్కలేకపోతాను అనుకుంటాడు. చాలా కష్టపడాలన్నమాట. 10 అంతస్తులు, 20 అంతస్తులు, 50 అంతస్తులు బిల్డింగ్ ఉందనుకోండి చస్తాడనమాట పైకి ఎక్కేసరికి. కానీ ఎవరికైనా లిఫ్ట్ ఉందనుకోండి, లిఫ్ట్లోకి వెళ్ళగానే 50 నెంబర్ నొక్కుతాడు, అని చెప్పేసి 2 నిమిషాల్లో రీచ్ అయిపోతాడు అనమాట. కాబట్టి ఈ విధంగా ఎలివేటర్ అంటే లిఫ్ట్ అనమాట. ఫాస్ట్ ఎలివేటర్, ఫాస్ట్ లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్లో వ్యక్తి లిఫ్ట్ ఏంటి? శుద్ధ భక్తుల సాంగత్యం. కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం జరిగితే మనం జంతువు లాంటి వాళ్ళమైనా కూడా మనం త్వరగా సాధన భక్తి స్టార్ట్ చేసి భావభక్తి, ప్రేమ భక్తికి వచ్చేస్తాం అనమాట. ఇంకా ఈ నిష్కామ కర్మయోగ, సకామ కర్మయోగ, కర్మకాండ ఇవేమి జ్ఞాన యోగము, అష్టాంగ ఏ ఉండవు అనమాట. ఇంకా డైరెక్ట్
కాబట్టి భక్తి యోగం, భక్తుల సాంగత్యం అంత ఇంపార్టెంట్ అనమాట. సో అదండి. సో భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో 10 నుంచి 16 శ్లోకంలో చెప్తున్నాడు కర్మకాండ నుంచి కర్మయోగంలోకి ఎలా పైకి రావాలి అని చెప్పేసి అనమాట. ఎలా మనం అడ్వాన్స్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనమాట. సో సో ఇక్కడ కర్మకాండ నుంచి కర్మయోగానికి వెళ్ళాలని చెప్తున్నా అనమాట. సో విష్ణువు అన్ని జీవులను సృష్టించినప్పుడు ఏం చేశాడంటే, మీరందరూ కూడా యజ్ఞం చేసి చాలా ఆనందంగా ఉండండి అని చెప్పేసి అన్నాడు. ఈ విధంగా మోక్షాన్ని పొందని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే దేవదేవుడు వేదాన్ని సృష్టించాడు. వేదాల్లో మనం ఆ, మన అందరికి కూడా నిర్దేశించినటువంటి కార్యాలన్నీ ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదని వేదాలు చెప్తున్నాయి. సో అవి అందులో అదే వేదాల్లో యజ్ఞాలు చేయమని చెప్పడం జరిగిందనమాట. యజ్ఞం చేస్తే ఏమవుతుంది? మేఘాలు వర్షాన్ని ఇస్తాయి. వర్షం పడ్డాక ఆ వర్షం వలన అన్నం వస్తుంది. ఆహార ధాన్యాలు, అన్నము. అన్నం అంటే అన్నీ అనమాట. పండ్లు కూరగాయలు అన్నీ అనమాట. ఇవన్నీ వస్తాయి. దీంతో మనం జీవిస్తాము. జీవిస్తే మనం భగవంతుణ్ణి సేవించాలి. ఇది ఇది యజ్ఞక్రమం అనమాట. యజ్ఞక్రమం అనమాట. కాబట్టి భగవంతుడే చెప్తున్నాడు, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి సర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. అన్నాద్ భవంతి భూతాని, జీవులందరూ కూడా అన్నంతో బ్రతుకుతున్నారు. సో ఆ, జీవులందరూ అన్నంతో బతుకుతున్నారు. అన్నం తినే కదా మనం బతుకుతున్నాం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యాద్, వర్షం నుంచి వస్తుంది. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞకర్మ. పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ ఆ, భవతి పర్జన్యో. పర్జన్యం అంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞాల వలన వస్తుంది. యజ్ఞం చేస్తేనే వర్షం వస్తుంది అనమాట. అపోజ్ ఇప్పుడు వర్షం పడుతుంది, ఎవరు యజ్ఞం చేయట్లేదంటే చాలామంది యజ్ఞం చేస్తున్నారు. ఏ యజ్ఞం చేస్తున్నారు? ఒక యజ్ఞం అంటే ఓన్లీ యజ్ఞగుండం తయారు చేసి అందులో నెయ్యి పోసి ఆ, ఆహుతి ఇచ్చి ఆ, అది ఆ మంత్రాలు చదివితేనే యజ్ఞం కాదనమాట. అది ఒక యజ్ఞం. దానికన్నా చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయి. అది భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. మనం డిస్కస్ చేస్తాం రానున్నటువంటి చాప్టర్స్లో. ఓకేనా? సో యజ్ఞం అనేది చాలామంది చేస్తున్నారు కాబట్టి వర్షాలు పడుతున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు కూడా ధర్మం ఉంది. జనాలు ధర్మం చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు కాబట్టి వర్షాలు పడుతున్నాయి అనమాట. యజ్ఞం అనేది ఆగిపోతే వర్షాలు ఆగిపోతాయి, కరువులు కూడా పెట్టేస్తాయి. సో కాబట్టి యజ్ఞం వల్ల మాత్రమే వర్షం అనేది కురుస్తుంది అనమాట. లేదంటే దేవతలు ఎందుకు ఇవ్వాలి వర్షం? వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. కరువులు పెట్టేసే చాలా సంవత్సరాలు, కొన్ని కొన్ని ప్రదేశాల్లో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వర్షం లేనటువంటి చరిత్రలు మనకి హిస్టరీలో చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంత పెద్దగా కనిపించట్లేదు కానీ ఇప్పుడు అంత లేదనమాట. ఎందుకంటే ఇస్కాన్ స్టార్ట్ అయ్యాక, హరే కృష్ణ మూమెంట్ స్టార్ట్ అయ్యాక భక్తి భావన ఈ మధ్య అంటే ఆ, చాలామంది భగవంతుడి నామాన్ని చెప్పించడము, భక్తి పెరిగింది బాగా. కానీ అంతకుముందు మనం చూస్తాం 50 ఇయర్స్ బ్యాక్ చాలా దగ్గరలో కరువులు అనేవి ఉండేవన్నమాట. 2 ఇయర్స్ వర్షం పడితే మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్ వర్షం పడేది కాదనమాట. అలా ఉండేది. సో ఎనీవే పాయింట్ ఏంటంటే యజ్ఞం అనేది వర్షం ఆ, యజ్ఞం వల్లనే వర్షం అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఆ, వ్యక్తి ఫస్ట్ కర్మకాండ అంటే యజ్ఞం చేయడం నేర్చుకోవాలి. యజ్ఞంతోనే వర్షం వస్తుంది. ఈ విధంగా వర్షం వస్తుంది కాబట్టి ఈ విధంగా కర్మకాండ అనమాట. దీన్ని కర్మకాండ అంటామాట. నేను యజ్ఞం చేస్తే నాకు వర్షం వస్తుంది, నాకు నాకు పంటలు పండుతాయి, నేను సుఖంగా ఉంటాను అనేది కర్మకాండ అనమాట. ఇక్కడ నుంచి స్లోగా వ్యక్తి కర్మయోగం వైపు అడ్వాన్స్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా దేవతలకి మనుషులకి మధ్య కోఆపరేషన్ ఉండాలి. దేవతలను సంతృప్తి చేయడానికి వ్యక్తి యజ్ఞం చేయాలి. దేవతల యజ్ఞంతో సంతృప్తులై వాళ్ళు వర్షాన్ని కురిపిస్తారు, గాలిని ఇస్తారు, దాని తర్వాత పంటలు ఇస్తారు, దాని తర్వాత సూర్యరశ్మి ఇస్తున్నారు. ఇవన్నీ అన్నమాట. సో అన్నీ చక్కగా ఉంటాయి అన్నమాట. సో లేదంటే ఏమవుతుంది? గాలిదేవుడు కోపం వస్తే పెద్ద సైక్లోన్ వస్తుంది, సుడిగాలి వస్తుంది, మొత్తం అంత పంటలన్నీ జస్ట్ కోతకు వచ్చే ముందు పడిపోతాయి అన్నమాట. ఇంద్రుడికి కోపం వస్తే జస్ట్ పంటలు కోసే ముందు వర్షం చాలా ముంచేస్తుంది, అన్ని పంటలు కూడా బురదలో అయిపోతాయి, ఎవడు ఏమీ తీసుకోలేడు అనమాట. కాబట్టి దేవతలు కోఆపరేట్ చేస్తేనే మనకి అన్నీ వస్తాయి అన్నమాట. సో మన చేతుల్లో ఏమీ లేదు, ప్రకృతి మన చేతుల్లో లేదు. నువ్వు ఎంత సైంటిఫిక్ అడ్వాన్స్ అయినా, ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా నువ్వు ఏమీ చేయలేవు అనమాట. ఒక్కసారి పెద్ద సైక్లోన్ అనేది వస్తే మొత్తం చెట్లు
పంటలు, పొలాలు, ఇల్లు మొత్తం ఎగిరిపోతాయి. అది నాకు తెలిసిందే, చాలాసార్లు చూస్తూనే ఉన్నాను అనమాట. కాబట్టి దేవతలకి మనుషులు మానవులకి మధ్య మంచి పరస్పర సంబంధం అనేది ఉండాలి. అది భగవంతుడు సృష్టించాడు సిస్టమ్. కాబట్టి దేవతల సంతృప్తి వరకు మీరు యజ్ఞం చేయండి. యజ్ఞం చేస్తే వాళ్ళకి అది ఫుడ్ లాంటిది అనమాట. సో వాళ్ళకి ఫుడ్ అందుతుంది, వాళ్ళు సంతృష్టిలో నీకు ఫుడ్ని ఇస్తారనమాట. వర్షం ఇస్తారు, వర్షం ద్వారా ఫుడ్ వస్తుంది నీకు అనమాట. కాబట్టి అలా చేయని వాడు పాపి, దొంగ అంటున్నాడు అనమాట. యజ్ఞశిష్టాశినో సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై ముంజతే త్వగం పాపం ఏ భజంతి ఆత్మకారణాత్. సో ఈ 13వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే యజ్ఞశిష్టాసన సంతో, భక్తులు అనేవారు భగవంతుడికి యజ్ఞంలో సమర్పించినటువంటి అన్నాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు. అలా కాకుండా సొంత స్వలాభం కోసం, ఈ, ఇంద్రియభోగం కోసం ఆ, ఎవరైతే ఆ, తింటారో వాళ్ళు పాపాన్ని తింటున్నారు. పాపం భుంజితే అగం పాపం, వాళ్ళు పాపం తింటున్నారు, అన్నం తింటలేదు అంటున్నాడు భగవంతుడు. కాబట్టి ప్రతిదీ భగవంతుడికి నివేదన చేసి తినాలి. యజ్ఞంలో నివేదన చేసి తినాలన్నమాట. ఎందుకంటే అది మనకి ఎక్కడి నుండి వస్తుంది? దేవతలు ఇస్తున్నారు. దేవతలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే అది భగవంతుడు పెట్టిన సిస్టమ్ అన్నమాట. భగవంతుడు పెట్టిన సిస్టమ్ అన్నమాట. కాబట్టి మనం ప్రతిదీ యజ్ఞం అంటే ప్రతిరోజు యజ్ఞం చేస్తామంటే యజ్ఞం అని కాదనమాట, భగవంతుడికి సమర్పణ చేయాలి. భగవంతుడికి సమర్పణ చేసి ఆ, తీసుకుంటాం అనమాట. ఓకే, మనం చూపిస్తాము ఆ, కొన్ని కొన్ని సెషన్స్ తర్వాత ఏ విధంగా భగవంతుడికి నివేదన పెట్టాలి, ఏం పెట్టొచ్చు, ఏం పెట్టకూడదు, ఎప్పుడు పెట్టొచ్చు, ఎప్పుడు పెట్టకూడదు, ఎలా పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదు, ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు, ఓకే, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే, సో అందరూ నేర్చుకోవచ్చు ఏ విధంగా మనం కర్మ ఫ్రీ ఫుడ్ అంటారు, కర్మరహితమైనటువంటి భోజనం ఏ విధంగా తినాలి, అంతేకాదండి. సో అది నేర్చుకోవాలన్నమాట. సో భగవద్గీత మీద ఫస్ట్ మనకు విశ్వాసం ఉండాలి. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రతి శ్లోకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ప్లస్ అది సత్యం అన్నమాట. ఒక్క అక్షరం కూడా ఇందులో, భగవద్గీతలో ఒక్క అక్షరం కూడా తప్పు లేదు. ఒక అక్షరం కూడా ఇందులో ఆ, సరదాగా చెప్పలేదన్నమాట. ప్రతిదీ భగవంతుడు చెప్పిన ప్రతిదీ కూడా మనందరికీ వర్తిస్తుంది అనమాట. మనకే కాదు, ప్రతి జీవికి వర్తిస్తుంది అనమాట. అంటే జీవి అంటే మానవులకు అనమాట. మిగతా జంతువులు అర్థం చేసుకోలేరండి. కాబట్టి మానవులందరికీ భగవద్గీత వర్తిస్తుంది. కాబట్టి ప్రతి శ్లోకం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? యజ్ఞశిష్టాసన సంతో, సంతో అంటే సంత మహర్షులు, సంతులు, భక్తులు. యజ్ఞశిష్టాసన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ, వాళ్ళు ఇలా ఆ, భుంజతే అగం పాపం ఏ పచంతే ఆత్మకారణ, ఆత్మకారణ సొంత లాభం కోసం తినేవాళ్ళు ఆ పాపాన్ని తింటారు. కానీ యజ్ఞంలో సమర్పణ చేసిన భోజనాన్ని తింటే వాళ్ళు ఆ, అన్ని పాపాల నుంచి ముక్తులవుతారని చెప్తారనమాట. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ యజ్ఞ చక్రం నుంచి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి యజ్ఞం చేయకపోతే పాపం అనేది వస్తుందని కూడా చెప్పాడు. ఓకే, దాని తర్వాత ఆదర్శప్రాయులైన కర్మయోగులు. ఓకే, సో ఎవరికైనా పూర్తి జ్ఞానంలో ఉంటే ఆ, ఉన్నవాడు ఆ, భౌతికమైన కోరికలు లేకుండా, ఆసక్తి లేకుండా ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎలాంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. కానీ ఆ వ్యక్తి చేయాల్సిన అవసరం లేకపోయినా కర్మలు చేస్తాడనమాట. ఎందుకు చేస్తాడు? వేరే వాళ్ళకి ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం. ఓకే, సో ఇంతవరకు భగవంతుడు ఏం చెప్తున్నాడు? మన కోరికలను శాస్త్ర నిర్దేశం అనుసరించి కోరికలను తీర్చుకోవాలని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీకు ఎటువంటి కోరికలు లేకపోయినా నువ్వు శాస్త్ర ప్రమాణంలో ఆ, జీవించవాలని ఒక మంచి ఉదాహరణగా ఉండమని సూచిస్తున్నాడు అనమాట. నాకు కోరికలు ఏమైనా అర్జున్ చెప్తున్నాడు ఆల్రెడీ. నాకు రాజ్యం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, పొజిషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అంటున్నాడు అనమాట. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నీకు అవసరం లేకపోయినా నువ్వు చేయాలంటున్నాడు. ఎందుకంటే నువ్వు చేయకపోతే రేపు పొద్దున అందరూ కూడా అర్జున్ చేయకుండా పోయాడు, నేను ఎందుకు చేయాలని చెప్పేసి నిన్నే ఫాలో అవుతారనమాట. అందుకని చెప్పేసి మిగతా వాళ్ళకి ఒక ఆ, ప్రమాణాన్ని సెట్ చేయడం కోసం, లేదా ఒక ఆ ఉదాహరణని వాళ్ళకి చూపించడం కోసం నువ్వు పని చేయాలి అంటున్నాడు అనమాట. కాబట్టి సో కోరికలు లేనివాడు పని చేయాల్సిన అవసరం లేదు. భౌతికమైన కోరికలు లేనివాడు పని చేయాల్సిన అవసరం లేదు. వాడికి పని చేయకపోతే ఏమీ తప్పు ఉండదు.
వాడికి మీ పాపం తగలదనమాట. కానీ వాడు చేస్తాడు కర్మలు, ఎందుకంటే మిగతా వాళ్ళని మంచి మార్గంలో తీసుకువెళ్ళడం కోసం, మిగతా వాళ్ళ కోసం చేస్తాడనమాట. ఓకేనా? కాబట్టి సో దాని తర్వాత ఈ విధంగా చెప్తున్నా అనమాట. సో వర్క్ అనేది డిటాచ్మెంట్తో చేయాలి, మన డ్యూటీ అనేది మనం అనాసక్తితో చేయాలి అంటున్నాడు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హి అచరం కర్మ పరం ఆప్నోతి పురుష. కాబట్టి వర్క్ అనేది కర్మ ఫలితాలను ఆశించకుండా చేయాలి, ఒక బాధ్యతగా భావించి చేయాలి. ఈ విధంగా వైరాగ్యంతో చేయాలి. అప్పుడు నీకు ముక్తి అనేది వస్తుంది. పరమాప్నోతి పురుష, పరమాప్నోతి, నువ్వు ముక్తిని పొందుతావు అని చెప్పేసి చెప్తున్నా అనమాట. కాబట్టి అర్జున్ కనిపిస్తుంది, ఎవరైనా చేశారా ఇంతవరకు కృష్ణ, ఇంతవరకు ఎప్పుడైనా చేశాడా అని అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది అన్నమాట మనసులో. కాబట్టి కృష్ణుని వెంటనే చెప్తారనమాట. ఏంటంటే 20 శ్లోకం చెప్తున్నాడు అనమాట. సో జనక ఆదయ సంసిద్ధిం. సో జనక మహారాజు లాంటి మహాపురుషులు ఎంతోమంది వాళ్ళ యొక్క కర్మలు చేసి వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానానికి, అంటే ముక్తిని పొందారు, మోక్షాన్ని పొందారు. జనకాదయ, జనక మహారాజ్ అంటే సీ- ఆ, మనకు తెలిసింది సీతాదేవి యొక్క, సీతమ్మ తల్లి వారి తండ్రి అనమాట. ఓకేనా? అఫ్ కోర్స్ జనక అంటే, జనక మహారాజ్ అనేది ఒక పొజిషన్, పోస్ట్ అండి. సో సో ఈ విధంగా జనక మహారాజు ఆ, తన యొక్క ఆ, ఈ విధంగా కర్మలు చేసి ఒక క్షత్రియుడిగా కరెక్ట్గా తన డ్యూటీని తను చేసి మోక్షాన్ని పొందాడని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఎందుకు చేయాలి అంటే, యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. సామాన్య జనులు నాయకులను అనుసరిస్తారు, ఉత్తమైన వాళ్ళని. శ్రేష్ట, యద్యదాచరతి శ్రేష్ట, శ్రేష్ఠులు ఏం ఆచరిస్తే తత్తదేవ తరోజన, ఇతరోజన, మిగతా జనులందరూ కూడా అదే ఫాలో అవుతారు. సత్ ప్రమాణం కొడితే లోకస్తద్ అనువర్తతే. వాళ్ళు ఏ స్టాండర్డ్స్ సెట్ చేస్తారో, ఏ ప్రమాణాలు వాళ్ళు సెట్ చేస్తారో సమాజానికి, ఆచరిస్తారో, అది మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అనమాట. చూస్తాం కదా ఈ రోజులు సినిమా, మూవీ హీరోస్ కొన్నిసార్లు వాడు డిఫరెంట్ హెయిర్ స్టైల్ పెట్టుకుంటే మిగతా వాళ్ళు కూడా అదే హెయిర్ స్టైల్ పెట్టుకుంటాడు. లేదంటే వాడు ఏదో స్పెట్టికల్స్ పెట్టుకుంటే, గాగుల్స్ పెట్టుకుంటే వీడు కూడా అదే ఇమిటేట్ చేస్తాడు. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే, ఏదో చక్కగా పక్కన చింపుకొని బట్టలు వేసుకుంటే వీడు కూడా అలానే చేస్తాడు. అంటే లేదా ఎవడైనా క్రికెట్ స్టారు, పొలిటీషియన్ వాళ్ళు ఎలా చేస్తే వీళ్ళు కూడా జనాలు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే జనాలకి ఒక రోల్ మోడల్ కావాలి, ఒక ఆదర్శవంతమైన వ్యక్తి కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరినో ఒకరిని ఆదర్శవంతంగా తీసుకుంటాడు అనమాట. కొంతమంది మూవీ స్టార్స్ని ఆదర్శవంతంగా తీసుకుంటారు, కొంతమంది క్రికెట్ స్టార్స్ని ఆదర్శవంతంగా తీసుకుంటారు, కొంతమంది రాజకీయ నాయకులను ఆదర్శవంతంగా తీసుకుంటారు, కొంతమంది వాళ్ళ టీచర్స్ని ఆదర్శవంతంగా తీసుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులను ఆదర్శవంతంగా తీసుకుంటారు. సో ఎవరినో ఒకరిని ఆదర్శవంతంగా జనాలు తీసుకుంటారు. కొంతమంది రాముణ్ణి, కృష్ణుణ్ణి, భగవంతుని, వీళ్ళని ఆదర్శవంతంగా తీసుకుంటారు. సో వాళ్ళు ఎవరిని ఆదర్శవంతంగా తీసుకుంటారో వీళ్ళు కూడా అదే అలానే బిహేవ్ చేయడానికి, ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. కాబట్టి సమాజంలో ఉన్నతమైన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు కరెక్ట్గా ఉండకపోతే మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఓకే. సో సో లీడర్ అనేవాడు తన యొక్క సొంత ఉదాహరణ ద్వారా జనాలకి నేర్పించాలి. కాబట్టి ఎందుకంటే లీడర్ స్మోకింగ్ చేస్తే, స్మోకింగ్ చేస్తే, సిగరెట్ తాగితే వాడు మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారనమాట, వాడిని ఇమిటేట్ చేస్తారనమాట. కాబట్టి లీడర్ అనేవాడు శాస్త్రం అనుసారం తన జీవితం ఉండాలి, మిగతా వాళ్ళు కూడా అదే నేర్పించాలన్నమాట. తనకు నచ్చినట్టు ఏది పడితే అది చేయడానికి కుదరదనమాట. కాబట్టి కృష్ణుడు కూడా చివరికి తనకి ఏ పని లేదనమాట. నాకు ఏ కర్మ లేదు, శాస్త్రాలు నాకు ఈ కర్మ చేయాలని ఏమీ లేదు, కానీ నేను చేస్తున్నా. ఎందుకంటే నేను చేయకపోతే కృష్ణుడు చేయట్లేదు కదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, నేను చేయను అంటారు అనమాట. కాబట్టి లోకాలన్నీ నాశనం అవుతాయి. ఎవడు పని చేయకుండా ఖాళీ కూర్చుంటే పడుకుంటే ఏమవుతుంది, ఆ శ్లోకాలన్నీ నాశనానికి గురవుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి అవాంఛనీయమైన జనాభా జనాభా సమాజంలో రావడానికి నేనే కారకుడిని అవుతాను అంటున్నాడు అనమాట కృష్ణుడు. కాబట్టి ఈ విధంగా సమాజంలో శాంతిని నాశనం చేసిన వాడిని అవుతాను నేను అంటున్నాడు కృష్ణుడు. ఓకేనా? కాబట్టి నేను
నేను కూడా కర్మ చేస్తున్నాను అని చెప్తున్నా అనమాట. నతస్య కార్యం కరణం చ విద్యతే నత సమస్త అధికస్య దృశ్యతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అనమాట. ఏంటంటే నతస్య కార్యం, భగవంతుడికి ఏ కార్యం లేదు. కరణం చ విద్యతే, ఎలాంటి కర్మ, ఏ కార్యం చేయాల్సిన అవసరం భగవంతుడికి లేదు. ఓకే. ఎందుకంటే భగవంతుడి అన్నిటికీ అతీతమైన వాడు అనమాట. భగవంతుడు తను జస్ట్ మనస్సులో అనుకుంటే జరిగిపోతుంది అనమాట, ఏ కర్మ అయినా ఏదైనా. సో భగవంతుడికి ఏ పని చేయాల్సిన అవసరం లేదనమాట. మనం అనుకుంటే ఏం జరుగుతుందండి? ఏమీ జరగదనమాట. మనం అనుకుని రూమ్ అంతా క్లీన్ అయిపోవాలనుకున్నాం అనుకోండి, క్లీన్ అయిపోతుందా? అవ్వదనమాట. భగవంతుడు పెద్ద మందిరం కావాలనుకుంటే నిమిషంలో రెడీ, సెకండ్స్లో రెడీ అయిపోతుంది అనమాట. భగవంతుడు జస్ట్ విశ్వాన్ని సృష్టించాలనుకుంటే నిమిషంలో, సెకండ్స్లో రెడీ అయి సృష్టిస్తాడనమాట. మనం ఏమీ సృష్టించలేమన్నమాట. ఏమీ సృష్టించలేమన్నమాట. కాబట్టి మనం పని చేయాలి. భగవంతుడు చేయాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడు ఒక మానవ మాతృడిగా వచ్చినప్పుడు, మానవుడు కాదు కానీ మానవుడి రూపంలో, మానవ ఆకృతిలో వచ్చినప్పుడు భగవంతుడు మనందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం అన్ని కర్మలు చేస్తూ ఉంటాడనమాట. ఓకే. సో భగవంతుడు చేసిన కర్మలని మనం చేయొచ్చా అంటే ఆ, చేయొచ్చా? కృష్ణుడు చాలా మంది గోపికలతో నాట్యం చేశాడు, నేను నాట్యం చేస్తా అంటే కుదురుతుందా? కుదరదు అనమాట. ఎందుకంటే శివుడు విషం తాగాడు, హలాహలం తాగాడు అనమాట. నేను తాగదంటే కుదురుతుందా? కుదరదు అనమాట. కాబట్టి గొప్ప వాళ్ళని, గొప్ప వ్యక్తుల్ని మనం ఇమిటేట్ చేయకూడదు. అనుకరణ చేయకూడదు, అనుసరణ చేయాలి. అంటే వాళ్ళు అడుగుజాడలు నడుచుకోవాలి తప్ప వాళ్ళు చేసి నేను చేస్తా అంటే నువ్వు చేయలేవు అనమాట. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కూడా ఎత్తాడు, నువ్వు ఎత్తు ఫస్ట్. ఓకేనా? సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, ఆదేశాలని మనం పాటించాలి. ఓకే. అంతే తప్ప మనం గోవర్ధన పర్వతం, కృష్ణుడు గోపికలతో నాట్యం చేశాడు కాబట్టి నేను నాట్యం చేస్తాను అంటే కుదరదు అనమాట. కాబట్టి ఫాలో అవ్వడం అంటే అర్థం వాళ్ళ యొక్క ఆదేశాలని పాటించడం అని అర్థం అనమాట. ఓకే. సో కాబట్టి ఆ, దాని తర్వాత విద్వాంసులైన వ్యక్తి సామాన్య జనులను ధర్మ మార్గంలో నడిపించడగా ఆసక్తి రహితంగా, అంటే ఆసక్తి లేకుండా కర్మల్ని ఆచరించాలి అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో ఓకే. దాని తర్వాత 26వ శ్లోకంలో అజ్ఞానులను కలతపెట్టరాదు అంటున్నాడు. నా బుద్ధిభేదం జనయే జ్ఞాన కర్మ సంజ్ఞానం జోసయే సర్వకర్మాణి విద్వాన్ముక్త సమాచర. సజ్ఞానులు అంటే కర్మ ఫలితాల పట్ల చాలా ఆసక్తి ఉన్నవాడు. వాడిని ఎప్పుడూ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అంటున్నారు. వాడు డిస్టర్బ్ చేస్తే వాడికి నష్టం. వాడిని, కర్మ ఫలితాల చాలా ఆసక్తి ఉన్నవాడిని డిస్టర్బ్ చేయకండి. వాడు కర్మ వాడు చేసుకుంటాడు, అదే వాడికి బెటర్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట భగవంతుడు. కాబట్టి ఆ, సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అంటున్నాడు. ఓకే. సో అజ్ఞానుల్ని డిస్టర్బ్ చేయొద్దని ఎందుకు అంటున్నాడంటే ఆ, అది చేసిన వాళ్ళు కర్మ చేయరు, వేరే పని కూడా చేయరు, ఏమీ చేయరు అనమాట. ఇలా వాళ్ళ సమయం వేస్ట్ అయిపోతుంది అనమాట. అది ఎందుకు పనికి రాకుండా పోతారనమాట. అందుకని చెప్పేసి భక్తులు భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని కర్మని త్యజించమని చెప్పకూడదు అనమాట. కర్మని త్యజించమని చెప్పకూడదు. సో ఆ, ఓకే. సో దాని తర్వాత అజ్ఞానుడికి జ్ఞానికి తేడా ఏంటి? ఆత్మజ్ఞానం కలిగిన వాడికి అజ్ఞానికి ఇద్దరు పని చేస్తున్నారు కదా, మరి తేడా ఏంటి? ఇద్దరు ఒకే పని చేస్తున్నట్లు ఉంటుంది అనమాట. తేడా ఏంటి అంటే ప్రకృతే క్రియమానాని గుణైకర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి క్రియమానాని గుణైకర్మాణి సర్వసః అంటే ఆ, క్రియ అంటే చేయడం అనమాట. ప్రకృతే అన్ని కర్మల్ని చేస్తుంది. ప్రకృతి అంటే త్రిగుణాలు అనమాట. ఇక్కడ చూడండి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారుగా. సో వీళ్ళ ముగ్గురు కూడా ఒకరు సత్వగుణము, ఒకరు రజోగుణము, ఒకరు తమోగుణానికి ఇన్ఛార్జ్ అనమాట. వీళ్ళు ప్రకృతి యొక్క మూడు శక్తులు అనమాట. భగవంతుడి యొక్క ప్రకృతి యొక్క శక్తి స్వరూపం. వీళ్ళే మొత్తం సృష్టి అంతటిని కంట్రోల్ చేస్తుంది అనమాట.
సో సత్వగుణం మన మీద ప్రభావం ఉంటే ఒకలా ఉంటాం మనం. రజోగుణం ఉంటే ఒకలా ఉంటాం, తమోగుణం ఉంటే ఒకలా ఉంటాం. 14 అధ్యాయంలో చాలా విస్తారంగా భగవంతుడు వీటి గురించి చెప్తాడు. అప్పుడు చర్చిద్దాం. సో పాయింట్ ఏంటంటే యాక్చువల్గా అన్ని కర్మలు ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నామా? మనం చేస్తున్నాం అంటే మనం చేయట్లా. యాక్చువల్లీ భగవంతుడే చేస్తున్నాడు అనమాట. ఎలా? ప్రకృతి గుణాల ద్వారా. సో భగవంతుడు చేస్తే మనం తప్పు చేసిన భగవంతుడు చేయించినట్లేనా? మనం ఎవరైనా మర్డర్ చేశాము, సో భగవంతుడు చేయించాడు నాకు తెలియదు అని అంటాను. నో. సో కోరుకున్నది నువ్వు, కానీ చేయించేది ప్రకృతి ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు అనమాట. సో జీవుడు, భగవంతుడు, ప్రకృతి ట్రయాంగిల్ అనమాట, త్రికోణం. ఓకే. జీవుడు కోరుకుంటాడు. ఓకే. మన హృదయంలో పరమాత్మ ఉంటాడు, భగవంతుడు పరమాత్మగా చూస్తాడనమాట. వీడిది కోరుకుంటున్నాడు, వీడికి ఇది ఇవ్వాలా? నో, ఇవ్వకూడదా? ఎస్ ఆ నో అని అక్కడ భగవంతుడు ఎస్ ఆ నో చెప్తాడు. ఎస్ చెప్తాడు కొన్నిసార్లు, కొన్నిసార్లు నో చెప్తాడు. అంటే నీకు అర్హత ఉంటే ఎస్ అంటాడు, అర్హత లేకపోతే నో అంటాడు అనమాట. కాబట్టి నో అన్నాడు అనుకోండి, ఇంకా నువ్వేం చేయలేవు అనమాట. అది నీకు అవ్వదు, నువ్వు కోరుకున్నది నీకు దొరకదు అనమాట. ఎస్ అన్నాడు అనుకో భగవంతుడు, అది దొరుకుతుంది. కానీ ఎవడు చేస్తాడు? ప్రకృతి చేస్తుంది. భగవంతుడు ప్రకృతి చెప్తాడనమాట. ఓకే, నేను ఈ చెయ్యి ఎత్తాలనుకున్నాను. ఓకే, ఈ చేతిలో నుంచి చేతి నేను తినాలనుకున్నా, లడ్డు తినాలనుకున్నా. సో నా లడ్డు చూశాను, లడ్డు తినాలనుకుని ఇలా పెట్టా. కానీ ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ కదులుతుందంటే భగవంతుడు నాకు అధికారం ఇచ్చాడనమాట. ఓకే, నువ్వు తినొచ్చు అని చెప్పేసి భగవంతుడు శాంక్షన్ చేసినట్టు ప్రకృతి చేయిస్తుంది అనమాట. అదే వ్యక్తికి పక్షపాతం వచ్చింది అనుకోండి, చెయ్యి ఎత్తాలనుకుని ఎత్తలేడు కదా, వీడు తినాలనుకున్న తినలేడు అనమాట. ఎందుకంటే వీడు చెయ్యి కంట్రోల్లో లేదనమాట. అంటే మన చేతులు, మన కాళ్ళు, మన యొక్క ప్రతి శరీరంగం అంతా కూడా భగవంతుడి యొక్క ప్రకృతి యొక్క కంట్రోల్లో ఉందన్నమాట. మనం అనుకుంటున్నాం మనం కంట్రోల్ చేస్తున్నాం, నా చెయ్యి, నా శక్తి, నా కాలు, నా కంట్రోల్లో ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మన కంట్రోల్ లేదు. ఎగ్జాంపుల్ ఏంటి? కొన్నిసార్లు మన కాళ్ళు, చెయ్యి పడిపోయింది, కాళ్ళు పడిపోయింది అంటారు. ఎందుకు పడిపోయింది? వాడి దగ్గరే ఉందిగా, వాడి కాళ్ళు అయితే వాడి కంట్రోల్లో ఉండాలిగా. అంటే భగవంతుడు నీ నీకు కంట్రోల్ ఇస్తాడు కొంతకాలం, నీ క్వాలిఫికేషన్ అంతకాలం అంతే. క్వాలిఫికేషన్ లేనప్పుడు, అయోగ్యుడమైనప్పుడు తీసేస్తాడనమాట. అంటే మన శరీరం అంతా కూడా భగవంతుడు ప్రకృతి కంట్రోల్లోనే పెట్టాడనమాట. కాబట్టి మనం తినది జీర్ణించుకోవాలన్నా, మనకు ఆకలి వేయాలన్నా, ఏవైనా అంతా కూడా ప్రకృతి కంట్రోల్లోనే ఉందన్నమాట. కాబట్టి ప్రకృతి అంతా చేస్తుంది. కానీ మూర్ఖుడు ఏమనుకుంటాడు? నేనే చేస్తున్నాను అనుకుంటాడు అనమాట. అహంకార విమూఢాత్మ. మూఢ అంటే మూర్ఖుడు అనమాట. అహంకారంతో మూర్ఖుడు కర్తాహం, నేనే కర్తని, నేనే చేస్తున్నా, చూడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టానో చూడు అంటాడు. చూడు నాకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు అంటాడు. నేను ఎంత గొప్ప పని చేశానో చూడు, నాలా ఎవడు చేయలేడు చూడు అంటాడు అనమాట. ఇదంతా కూడా అహంకారం, విమూఢాత్మ, మూర్ఖుడు అనమాట. మూర్ఖుడు దాని గురించి అని గొప్పగా చెప్పుకుంటాడు. యాక్చువల్గా వాడు చేయట్లేదు కర్మ, భగవంతుడు చేయిస్తున్నాడు. కాబట్టి మనం కోరుకుంటున్నాము, భగవంతుడు చేస్తున్నాడు. నువ్వు మంచి కోరుకుంటే నీవు దానికి మంచి ఫలితాలు అనుభవిస్తావు, చెడు కోరుకుంటే చెడు ఫలితాలు అనుభవిస్తావు. నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వే దానికి కారణం. దాని యొక్క ఫలితాలకి, దాని యొక్క పరిణామాలకి నువ్వే కారణం అనమాట. కాబట్టి భగవంతుడి మీద పెట్టలేదు, భగవంతుడు అన్నీ చేస్తున్నాడు అని. భగవంతుడు ఎప్పుడు చేస్తాడు? నువ్వు కోరుకుంటేనే చేస్తాడు అనమాట. నువ్వు సినిమాకి వెళ్ళాలనుకుంటే ఓ వెళ్ళు అంటాడు అనమాట. ఓకే, నీ కాళ్ళు చేతులు గడిచేటట్టు నడిచేటట్టు చేస్తాడనమాట. సో నువ్వు టెంపుల్కి వెళ్ళాలనుకుంటే టెంపుల్కి వెళ్ళి అంటాడు అనమాట. కానీ కోరుకున్నది నువ్వు, చేస్తున్నది భగవంతుడు. కోరుకున్నది నువ్వు కాబట్టి నువ్వు మంచి అయినా చెడు అయినా నీకే వస్తుంది అన్నమాట దాని ఫలితం. ఓకే. సో కాబట్టి సో పరమసత్యాన్ని ఎరిగిన వారు అంటే అజ్ఞానుడికి జ్ఞానుడికి తేడా ఏంటి? ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి, అజ్ఞాని, ఇద్దరు కర్మలు చేస్తున్నారు. తేడా ఏంటంటే అజ్ఞాని నేనే చేస్తున్నా, నా వల్లే జరుగుతుంది అని అనుకుంటాడు అనమాట. కానీ జ్ఞానం కలిగిన వాడు నేను చేయట్లేదు, భగవంతుడే చేస్తున్నాడు అనుకుంటాడు. అదే తేడా అనమాట. కాబట్టి కానీ ఇద్దరికి చాలా తేడా ఉంటుంది అనమాట. చాలా ఫలితాలు చాలా తేడా ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో ఆ, దాని తర్వాత ఆ, కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే కర్మయోగం గురించి వివరించిన తర్వాత ప్రతి కార్యమును కృష్ణుని కేంద్రంగా చేసుకుని ఆయన సమర్పిస్తే అటు కర్మయోగము భక్తి యోగం అవుతుంది అంటాడు అనమాట. సో ప్రతి కార్యము, ప్రతి పనిని మనం భగవంతుడి కేంద్రంగా, భగవంతుడి కోసం మనం చేస్తూ ఉంటే
ఆ కర్మే నీకు భక్తిగా మారిపోతుంది అనమాట. ఓకే. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ధ్యాస్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్స విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి, నీ యొక్క కర్మలన్నింటినీ కూడా నాకు సమర్పణ చేయి. సన్యస్ అధ్యాత్మ చేతస, పూర్తి జ్ఞానంతో నా మీద ఆధారపడుతూ చేయి. నిరాశిర్ అంటే ఎలాంటి కోరికలు లేకుండా, నిర్మమో భూత్వా ఎలాంటి ఆ, మమ నాది నాది అనే భావం లేకుండా, ఇది నాదండి, ఇదంతా నాది, ఇదంతా నాది అనే భావం లేకుండా చేయాలి. యుద్ధస్య విగత జ్వర, ఈ విధంగా ఆ, బద్ధకాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయ అర్జున అంటున్నాడు అనమాట. అంటే భగవంతుని మీద ఆధారపడి మనం చేయాలి. భగవంతుడు కేంద్రంగా పెట్టి భగవంతుడి కోసం మనం కర్మలు చేస్తే అప్పుడు మనం ఆ, అప్పుడు మనం పూర్తిగా ఆ, భక్తి యోగం చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు చెప్పిన ఆదేశాన్ని ఫాలో అయితే ఏమవుతుంది? ముచ్చంతే ఇపి కర్మభి, నువ్వు ముక్తుడు అవుతావు. ఆచరించకపోతే సర్వజ్ఞాన విమూఢ, మూర్ఖుడువా, మూర్ఖుడు నువ్వు నాశనం అవుతావు అనమాట. భగవంతుడి ఉపదేశాలను, భగవంతుడు చెప్పిన మాటలు వినకుండా చేస్తే నువ్వు నాశనం అవుతావు అంతే. సో కాబట్టి ఆ, సో మన స్వభావాన్ని బట్టి, స్వభావ అనుసరిత లేదా మన నేచర్ని బట్టి, స్వభావాన్ని బట్టి ఏ విధంగా పనిచేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన మీద పనిచేసే గుణాల ప్రభావాన్ని బట్టి సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ మూడు ఏ డిగ్రీలో పనిచేస్తున్నాయి, సత్వగుణం పర్సెంటేజ్ ఎంత ఉంది, రజోగుణం యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది, తమోగుణం పర్సెంటేజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనకి ఆ గుణాల ప్రభావాన్ని మనకి ఒక స్వభావం ఉంటుందన్నమాట. కొంతమందికి కొన్ని వర్కులు నచ్చుతాయి, కొంతమందికి ఇంకో రకమైన వర్క్ నచ్చుతుంది. దీన్ని బట్టి ఆ, నాలుగు రకాలుగా సమాజాన్ని నాలుగు రకాలుగా భగవంతుడు విభజించాడు అనమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది వచ్చే అధ్యాయంలో వస్తుందండి. కానీ ఆ, కొంతమందికి కూర్చొని చదువుకోవాలనిపిస్తుంది, ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది, ఏదో జపం చేయాలనిపిస్తుంది, భగవంతుని పూజించుకోవాలంటే సరళంగా ఉండాలనిపిస్తుంది, సింపుల్గా ఉండాలనిపిస్తుంది. వాడొక రకం అన్నమాట. ఇంకొక రకం ఏంటంటే ఆ, ఎవడైనా తప్పు చేస్తే వాడిని శిక్షించాలి, పనిష్మెంట్ చేయాలి, నరకాలి, కొట్టాలి, తన్నాలి, అందరూ కరెక్ట్గా ఉండాలి, లేదంటే నేను ఊరుకో అనే స్వభావం ఉంటుంది అనమాట కొంతమందికి. వాళ్ళు క్షత్రియులు అనమాట, వాళ్ళొక రకం అనమాట. ఇంకోటికి ఏంటంటే అయ్యో చక్కగా బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, ఇన్కమ్ వస్తుంది, ఏదైనా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఆ, సమయాన్ని వినియోగించుకొని ఏదో ప్రొడక్షన్ చేయాలి, ఏదో పనికి వచ్చిన పని చేయాలని అనుకుంటాడు అనమాట. వాడొక రకం అనమాట. ఇంకోటి నా వల్ల కాదు, నేనేం చేయాలని ఎవడికి నేను చెప్తే చేస్తా అంటాడు అనమాట. ఎవరికి ఏదైనా చేయమంటే చేస్తా అంటాడు అనమాట. వాడొక కేటగిరీ అనమాట. ఈ విధంగా 4 కేటగిరీస్ వ్యక్తులు ఉంటారు. ఓకే. సో ఆ, ఈ స్వభావాన్ని బట్టి వ్యక్తి కర్మలు చేయాలి. ఓకేనా? కాబట్టి ఈ స్వభావాన్ని బట్టి కర్మ చేస్తే ఏమవుతుందంటే, కర్మయోగం చేస్తే, జ్ఞానయోగం చేస్తే, కర్మయోగం జ్ఞానయోగం లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆ, కర్మయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా వ్యక్తి కొద్దిగా ఆ, కర్మయోగం చేసినప్పుడు పాపాత్ముడైనా కర్మయోగం చేస్తే కొద్దిగా పరిశుద్ధుడు అవుతాడు. జ్ఞానయోగం చేస్తే కొద్దిగా మంచివాడు, పరిశుద్ధమైన వాడైతే ఇంకా పరిశుద్ధం అవుతాడు అనమాట, ముక్తిని పొందుతాడు. కానీ భక్తి యోగం ద్వారా చాలా దుర్మార్గుడు, చాలా పాపాత్ముడైనా కూడా పరిశుద్ధుడు అవుతాడు అనమాట భక్తి యోగం ద్వారా. ఎందుకంటే భక్తి యోగం అనేది అంత గొప్పదనమాట. సో అందుకని చెప్పేసి ఆ, ఆ, భగవంతుడు ఆ, ఇక్కడ ఆ, చెప్తాను అన్నమాట. సం ఒకవేళ వ్యక్తి స్వధర్మాన్ని త్యజించి పరధర్మాన్ని స్వీకరిస్తే వాడికి ఏమవుతుంది అంటే, నేను ఆ, 4 రకాల వ్యక్తులు అంటున్నాను మరి. నేను క్షత్రియుడిని, నేను ఫైట్ చేయాలంటున్నావు, నేను అది నా పని అది నేను చేయను, నేను కూడా చేసుకుంటా. ఓకే. ఇంకొకటి కర్మ నేను చేసుకుంటా అని అర్జున్ చేయాలనుకుంటున్నాడు అనమాట. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఓ, చాలా డేంజరస్ అది అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఆ, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనిష్ఠితా, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః. అరే అర్జున, నీ డ్యూటీస్ నువ్వు చేసుకోవడం ఆ, తప్పుగా అయినా, సరిగా చేయలేకపోయినా నీ డ్యూటీస్ నువ్వు చేసుకోవడం
చాలా బెటర్. వేరే వాడి డ్యూటీస్ నువ్వు చాలా పెర్ఫెక్ట్గా చేసిన దానికన్నా నీ డ్యూటీస్ నువ్వు చాలా ఇంపెర్ఫెక్ట్గా అసంపూర్ణంగా చేసినా అదే బెటరు. కాబట్టి ఆ, అది చెప్తున్నా అనమాట. స్వధర్మే నిధనం సేయాత్. ఆ, నీ ధర్మం నువ్వు చేసుకుంటూ నువ్వు చచ్చిపోయినా అది మంచిదే. వేరే వాడి ధర్మం చేసేదానికన్నా నీ ధర్మం నువ్వు చేస్తూ ఒకవేళ నువ్వు చావు ఫేస్ చేయాల్సి వచ్చినా అదే బెటర్ ఉంటుంది అనమాట. అంటే నీ ధర్మాన్ని విడిచిపెట్టేయకూడదు అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో మన యొక్క సైకలాజికల్ కండిషన్ బట్టి, ఫిజియోలాజికల్ కండిషన్ బట్టి, మన యొక్క గుణాల ప్రభావాన్ని బట్టి మనకి ఒక్కొక్క పని చేయాలని అనిపిస్తుంది అనమాట. ఓకే, అది చేసుకుంటే మనం స్లోగా ప్యూరిఫై అవుతాం అనమాట, పరిశుద్ధం అవుతాం. ఉమ్. కాబట్టి అఫ్ కోర్స్ వీటన్నిటికి అతీతంగా ఒకటి ఉందన్నమాట. ఏంటంటే అది గురువు చెప్పిన అనమాట. గురువు చెప్పిన మాటలు వింటే నువ్వు ఎలాంటి నీ గుణాల ప్రభావం నీ మీద ఎలా ఉన్నా కూడా నువ్వు వీటన్నిటికి అతీతం అవ్వాలంటే ఒక పరంపరలో వచ్చిన గురువు యొక్క మాటలు ఆదేశాన్ని తీసుకొని చేస్తే నువ్వు అన్నిటికీ అతీతం అవ్వచ్చు అనమాట. అన్నిటికీ అతీతం అవ్వచ్చు అనమాట. అది ఎక్సెప్షను. ఓకే. బట్ అదర్వైజ్ జనరల్గా అందరూ ఎవరి స్వభావాన్ని బట్టి వారి కర్మలు చేయాలి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. సో చివరికి అర్జున్ వెళ్ళడుగుతున్నమాట. ఏంటంటే ఆ, సరే ఈ విధంగా కర్మలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. యోగా లీడర్లో యోగా నిత్యంలో ముందుకు వెళ్ళాలంటున్నావు, కానీ ఈ యోగా నిత్యంలో ఆ, వచ్చే పెద్ద శత్రువు ఏంటంటే చాలా పెద్ద ఒక శత్రువు ఉంది అంటున్నాడు అనమాట. అదేంటంటే మనకి ఏది చెడు కర్మలు చేయాలని అనిపించకపోయినా మనం మన- మనం అనుకోకుండానే చెడు కర్మలు చేస్తున్నాము. అసలు ఎందుకు అలా జరుగుతుంది కృష్ణ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎందుకు అలా జరుగుతుంది అనమాట అంటే ఆ, ఉమ్, అర్జున్ చెప్తున్నా అనమాట. అర్జున ఉవాచ అత కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వాష్ణేయ బలాదివా నియోజిత. బలవంతంగా వాడు తప్పు పాపం చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకు కృష్ణ ఇలా చేయాల్సి వస్తుంది అంటున్నాడు అనమాట. సో భగవంతుడు చెప్తున్నా అనమాట. కామేశ శ్రీ భగవాన్ ఉవాచ కామేశ క్రోధేశ రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరనం. కామేశ క్రోధేశ, ఆ, కామమే అర్జున. తరువాత కామమే రజోగుణం ద్వారా ఉద్భవించినటువంటి కామమే తర్వాత అది తీరినప్పుడు క్రోధంగా మారుతుంది. ఇదే మహాశను మహాపాప్మ. ఇది మొత్తం మనల్ని నాశనం చేసేటువంటి శత్రువు. ఈ ప్రపంచాన్ని నాశనం చేసే శత్రువు ఈ కామం అనేది. మహాశను మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. వైరి చాలా పెద్ద శత్రువు ఇది. కాబట్టి అర్థం చేసుకో, కామమే పెద్ద శత్రువు అంటున్నాడు భగవంతుడు. సో ఈ కామం ఎందుకు వస్తుందంటే వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటాడో అప్పుడు భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ ఈ భౌతిక ప్రపంచంలో కామంగా మారిపోతుందంట. కాబట్టి వాడికి సేవ చేయాలనేటువంటి భావన పోయి ఇంద్రియ భోగం చేయాలనే భావన వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కృష్ణుడి పట్ల ఉండేటువంటి ప్రేమ ఇక్కడ కామంగా మారిపోతుంది అనమాట. ఈ కామం అనేది తీరకపోతే వ్యక్తికి విపరీతమైన కోపం వస్తుంది అనమాట. ఈ విధంగా కోపంలో నుంచి మళ్ళీ మోహంలో పడతాడని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ కామము క్రోధాన్ని మనం ఆధ్యాత్మికంగా దీన్ని పరివర్తన చేయించాలి. ఓకే, పరివర్తన చేయించాలన్నమాట. సో పరివర్తన ఎలా చేయాలంటే కామం అంటే మైథున సుఖం అనే కాదనమాట. కామం అంటే ఏదైనా భగవంతుడితో సంబంధం లేనటువంటి కోరికలన్నీ కూడా కామం కింద లెక్క అనమాట. ఓ నాకు పెద్ద బంగ్లా కావాలి, ఓ నాకు పెద్ద ఆ, ఇది ఎస్టేట్ కావాలి, నాకు ఎక్కువ గోల్డ్ కావాలి, నాకు ఏం కోరుకున్నా నువ్వు ఏం కోరుకున్నా అదంతా కామమే అనమాట. సో కామానికి రకరకాల రూపాలు అనమాట ఇవన్నీ. సో భగవంతుడుతో సంబంధం లేనటువంటి కోరికలన్నీ కామం కింద వస్తాయి అన్నమాట. ఈ కామం అనేది ఏమవుతుంది ఆ, దీన్ని పోగొట్టుకోవాలంటే మనం మన కోసం కోరుకోకుండా కృష్ణుడి కోసం, భగవంతుడి కోసం మనం కోరుకోవాలన్నమాట. ప్రతిదీ కృష్ణుడి కోసం కోరుకోవాలన్నమాట. దాని తర్వాత కోపం. కోపం అనేది కూడా చాలా పెద్ద శత్రువు అనమాట. ఈ కోపాన్ని భగవంతుడి ఏ విధంగా హనుమంతుడు
కోపాన్ని అంతని కూడా రావణాసురుని మీద చూపించాడు. అలానే భగవంతుడి సేవలో మనం ఈ కోపాన్ని ఎంగేజ్ చేయాలన్నమాట. అంటే అధర్మ పరుల మీద ఈ కోపాన్ని మనం చూపించాలన్నమాట. ఈ విధంగా కామం, కోపాన్ని మనం జయించవచ్చు అనమాట. సో అయితే ఈ కామం అనేది 3 స్థాయిలో ఉంటుందన్నమాట. ఏంటది? ధూమేనావ్రియతే విశ్వహ్ని యథా ఆదర్శో మలేన చ పితోల్బనేనావృతో గర్భ తథా తేనేదమావృతం. సో ఇక్కడ ఆ, ఈ కామాన్ని ఈ 3 దశల్లో జీవుణ్ణి మూడు మూడు రకాలుగా కప్పుతుందన్నమాట. 3 స్థాయిల్లో కప్పుతుందన్నమాట. ధూమి అంటే ఆ, ఏ విధంగా అయితే ఆ అగ్నిని పొగ కప్పుతుందో అదొకటి, అదొక రకం. ఇంకొకటి వచ్చేసి ఏ విధంగా అయితే ఆ, అద్దం అద్దాన్ని ధూళి కప్పుతుందో, ధూళి ఉందనుకోండి మనం దగ్గర అద్దం దగ్గర వెళ్ళి నేను కనిపించదు ప్రతిబింబం. లేదా చాలా తడి, ఏదైనా తడి, నువ్వు తడి చెట్టుని కానీ ఏదైనా కాల్చావనుకోండి వుడ్ని, అదంతా ఏమవుతుంది, చాలా పొగ వస్తుంది అనమాట, ఫైర్ అనేది కనే కనిపించదు. మూడోది వచ్చేసి ఎంబ్రియో కవర్డ్ బై ఊంబ్ అనమాట. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అదేంటంటే గర్భస్ ఆవిరితో గర్భ అంటే ఆ, తల్లి గర్భంలో ఉండే పిల్లవాడు కనిపిస్తాడండి, మనకి కనిపించడు అనమాట. సో ఈ విధంగా కామం కూడా 3 రకాల ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది అనమాట. అంటే గర్భంతో కప్పబడినటువంటి ఆ, ఏమంటుందండి పొట్టతో కప్పబడిన గర్భం, దాని తర్వాత ఆ, ధూళితో కప్పబడిన అద్దం, దాని తర్వాత స్మోక్ అంటే పొగతో కప్పబడినటువంటి ఫైర్, అగ్ని. ఈ 3 ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది అనమాట. అంటే జీవులందరినీ ఈ రకాలుగా కామం కప్పుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మానవులు అనమాట. మానవులను కామం ఎలా కప్పుతుందంటే ఏ విధంగా అయితే స్మోక్ అనేది ఫైర్ని కప్పుతుందో అలా కామం అనేది మానవుని కప్పుతుంది. దాని తర్వాత జంతువుల్ని ఏ విధంగా అయితే ధూళి అద్దాన్ని కప్పుతుందో ఆ విధంగా కామం జంతువుల్ని ఆవృతం చేస్తుంది, కప్పుతుంది. దాని తర్వాత చెట్లు వీటన్నిటిని కూడా కామం ఏ విధంగా కప్పుతుందంటే ఏ విధంగా అయితే పొట్ట లోపల ఉన్న గర్భాన్ని కప్పుతుందో ఆ విధంగా కప్పుతుంది అన్నమాట. అంటే ఈ మూడిట్లో చాలా కష్టమైనది ఏదండి? ఆ? సో తల్లి గర్భంలో పిల్లవాడిని మనం చూడగలం, చాలా థిక్ అనమాట, చూడడం చాలా కష్టం. దాని తర్వాత అద్దంలో ధూళితో కాకుండా అద్దాన్ని ఏం చేయాలి, తడిగుడ్డతో తుడవాలన్నమాట. జస్ట్ ఏదో ఫోన్ ఊదెత్తే పోదనమాట, ఊదేస్తే పోదుగా, తడిగుడ్డతో బాగా తుడిస్తే కనిపిస్తుంది అనమాట. కానీ అగ్నితో పొగతో కప్పండి అగ్నిని చాలా మనం విసనకర్ర తీసుకొని కొద్దిగా ఇలా విసిరితే బాగా ఈజీగా పోతుంది అనమాట. అంటే మానవుల్లో ఉండేటువంటి, మానవుల్ని కప్పేటువంటి కామం చాలా ఈజీగా మనం తీసేయచ్చు అనమాట. జంతువుల్లో ఉండేది లేదంటే చెట్లలో ఉండేది అని తీయలేమన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే అజ్ఞానం అని అర్థం అనమాట. అంత అజ్ఞానంతో వాళ్ళు కప్పబడి ఉన్నాయి జంతువులు, చెట్లలో, వాటిలో మళ్ళీ భగవత్ చైతన్యం తీసుకురావడం చాలా కష్టం. జంతువుల్లో భగవత్ చైతన్యం తీసుకురావడం చాలా కష్టం, మానవుల్లో తీసుకురావడం ఈజీ అనమాట అని ఇక్కడ పోల్చడం జరిగిందనమాట. కాబట్టి దాని తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ చాలా కష్టము, దీన్ని కామం ఎప్పుడు సంతృప్తి చెందంటున్నాడు భగవంతుడు. ఎప్పుడు ఆవృతం జ్ఞానమేతైన జ్ఞానిను నిత్య వైరిన కామరూపేణ కౌంతే దుష్ప్రేణ అనలేనచ. సో ఏ విధంగా అయితే ఆ, ఈ కామం సాటిస్ఫై అవ్వదంటే ఏ విధంగా అయితే మనం అగ్నిలో నెయ్యి పోసాం అనుకోండి, అగ్ని ఆగుతుందా? 1 కేజీ పోసాం, 2 కేజీలు పోసాం, డబ్బా పోసాం, ఆ, పూర్తిగా డబ్బాలే పోస్తున్నాం, ఆగుతుందా? ఎంత నెయ్యి పోస్తే అంత విజృంభిస్తుంది, అంత ఎక్కువగా అవుతుంది అనమాట. కాబట్టి కామం కూడా అంతే అనమాట. ఎంత అందులోకి వెళ్తున్న కొలది అంత ఎక్కువ అవుతుంది తప్ప అది అస్సలు తీరదు. అది ఎప్పుడు కూడా ఆ, సరిపోయింది అనేటట్టుగా దాని మీద విరక్తి అనేది రాదనమాట. కాబట్టి ఇది చాలా ప్రమాదము. దుష్ప్రేరణ అనలేనచ, అగ్నిలా మండుతూ ఉంటుంది. ఓకే. కామం యొక్క 3 స్థాయి. కామం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే కామం అనేది శత్రువు కాబట్టి శత్రువు ఎక్కడ ఉంటాలో తెలిస్తేనే ఇప్పుడు శత్రువుని మనం జయించగలుగుతాం. శత్రువు ఎక్కడున్నా మనకు తెలియకుండా మనం అటాక్ చేస్తాడు, వెనకాల నుంచి వచ్చి మనల్ని ఏం చేస్తాడో తెలియదు కాబట్టి
శత్రువు ఎక్కడ ఉంటాడో తెలియాలన్నమాట. అందుకని భగవంతుడు ఇక్కడ చెప్తున్నమాట, శత్రువు ఎక్కడ ఉంటాడో తెలుసుకో అర్జున అంటున్నాడు. ఇంద్రియాణి మనోబుద్ధిర్ అస్యద్యాష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత దేహినాం. ఈ కామం అనేది ఎక్కడ ఉంటుందంటే ఇంద్రియాల్లో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, మనస్సులో ఉంటుంది అనమాట. ఈ మూడిట్లో ఉంటుందని చెప్తున్నాడు భగవంతుడు. సో కామం ఉండే ప్లేస్ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనమాట. ఓకే. సో ఈ విధంగా కామం ఇక్కడ నుండి ఆ మనిషిని పూర్తిగా మోహంలో పెట్టేస్తుంది అనమాట. ఓకే. సో శత్రువు ఎక్కడ ఉందో ఇప్పుడు మనకు తెలిసింది. కాబట్టి దాన్ని ఎలా జయించాలి? ఎలా జయించాలంటే మొదట మనస్సుని, బుద్ధిని జయించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇంద్రియాలని ఫస్ట్ జయించాలి. ఎందుకంటే ఆ, ఇంద్రియాల కన్నా మనస్సు, బుద్ధి చాలా శక్తివంతమైనవి అనమాట. అందుకని చెప్పేసి భగవంతుడు ఇంకో శ్లోకం చెప్తున్నాడు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్తు పరా యో బుద్ధి పరసస్తు సహ. ఇంద్రియాని పరాణ్యాహు, ఇంద్రియాలు జడ పదార్థం కన్నా ఉన్నతమైనవి. ఇంద్రియాభ్య పరమన, మనస్సు అనేది ఇంద్రియాల కన్నా ఉన్నతమైంది. మనసస్తు పరాబుద్ధి, బుద్ధి అనేది మనసు కన్నా ఉన్నతమైంది. కాబట్టి యో బుద్ధే పరసస్తు సహా, ఆత్మ అనేది బుద్ధి కన్నా ఉన్నతమైంది అనమాట. కాబట్టి అన్నిటికన్నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం ఈజీ, మనసుని కంట్రోల్ చేయడం ఇంకా కష్టం, బుద్ధిని కంట్రోల్ చేయడం ఇంకా కష్టం అనమాట. కాబట్టి ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది మనస్సుని కాదు. మనసుని కంట్రోల్ చేసుకుంటా, ఆలోచన రాకుండా చేసుకుంటా అంటే కుదరదు అనమాట. అది కష్టం అనమాట. భగవంతుడు ఇంద్రియాలను ఫస్ట్ కంట్రోల్ చేసుకో. కాబట్టి ఇంద్రియ వస్తువుల నుంచి దూరంగా పెట్టు, అప్పుడు నీకు ఈజీ అవుతుందని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మనం ఆత్మన జాహి శత్రుం మహాబాహో కామరూపం దురాశదం. ఈ విధంగా కృష్ణ చైతన్యంతో కూడినటువంటి బుద్ధితో, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, బుద్ధితో మనం ఇంద్రియాలకి, బుద్ధికి, వీటన్నిటికీ అతీతమైన వాళ్ళము అని తెలుసుకొని అర్జున, నువ్వు ఈ ఆధ్యాత్మిక శక్తితో ఈ కామం అనేటువంటి శత్రువుని జయించు. శత్రుం మహాబాహు కామరూపం దురాసదం. దీన్ని జయించని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇది శాశ్వతమైనటువంటి శత్రువు అనమాట జీవుడికి. అంటే భౌతిక లోకంలో, ఈ భౌతిక సంసారంలో ఉన్నంతకాలం కామం వాడిని పీడిస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని జయించు అర్జున అంటున్నాడు అనమాట. కాబట్టి కృష్ణ చైతన్యంతో కూడినటువంటి ఇంటెలిజెన్స్, బుద్ధి అనేది కావాలన్నమాట. అంటే పూర్తిగా మనకి జ్ఞానం అనేది ఇంపార్టెంట్. కామాన్ని జయించాలంటే జ్ఞానం అనేది ఇంపార్టెంట్. కాబట్టి భగవద్గీతలో భగవంతుడు దానికి సంబంధించిన జ్ఞానాన్ని చెప్తున్నాడు అనమాట. ఓకే. సో ఈ విధంగా వ్యక్తి ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియ వస్తువుల నుంచి దూరంగా ఉంచాలి. ఇంద్రియ వస్తువుల దగ్గరికి వెళ్తే వాడు ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోలేడు. కాబట్టి మనస్సుని, బుద్ధిని అసలు కంట్రోల్ చేసుకోలేడు అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఈ కామాన్ని జయించాలి. నిజమైన శత్రువు, జీవుడికి నిజమైన శత్రువు ఈ కామం అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఈ విధంగా ఈ యోగ మార్గంలో అతిపెద్ద శత్రువు ఇది అనమాట. సో దీనికి దూరంగా ఉండాలి. ఈ విధంగా మనం యోగాలో లీడర్లో, యోగా నిత్యంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పైకి వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు దివ్య జ్ఞానం గురించి చెప్తున్నాను అనమాట. ఏ విధంగా జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి భగవంతుడు ఇప్పుడు దివ్య జ్ఞానం గురించి 4వ అధ్యాయంలో చెప్తాడు. ఈ విధంగా ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఈ శత్రువును జయించి ఈ యోగా నిత్యంలో మనం ఒక్కొక్క అడుగు ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సరే కృష్ణ, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ చేస్తున్నా. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్ చాలా చక్కగా స్లైడ్స్ తో చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలాగా చాలా చాలా బాగా జరిగింది ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ.
థ్యాంక్ యూ బ్రో. మీరు అందరూ వచ్చి శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ పార్టిసిపెంట్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చారు. ఈసారి చక్కగా 100 వరకు వచ్చారు నిన్నైతే. ఓకే. ఉమ్, బాగుంది ప్రభు, చాలా బాగుంది. ఓకే బ్రో. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఈరోజు క్లాస్ సంబంధించి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రభుజీ, మనము కర్మలు అనేవి అంటే ఇష్టం లేని కర్మలు కూడా చేయాల్సి వస్తాయి, బలవంతంగా చేయాల్సి వస్తది అని అన్నారు కదా, అక్కడ ఎట్లా ప్రభుజీ? అక్కడ నాకు అర్థం కాలేదు. మనం చెయ్యాలి అని లేకపోయినా కానీ ఆ కర్మలు చేయాల్సి వస్తది అప్పుడు. కర్మలు కాదండి, అక్కడ చెప్పేది ఏంటంటే ఆ, పాప పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. ఆ? ఆ ప్రభుజీ. సో పాప పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది? అనిచ్చన్నవి వార్ష్ణేయ ఆ, బలాదివా ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడు అదే చెప్తున్నాడు, ఎందుకు చేయాల్సి వస్తుందంటే కామేశ క్రోధేశ రజోవన సముద్రం మహాశనం మహాపాపం విద్యనం వైరిణం. ఈ కామే యాక్చువల్లీ ఇదంతా చేయిస్తుంది, పాప పనులన్నీ చేయిస్తుంది కామ్ అంటున్నాడు అనమాట. సో కామ్ అంటే ఇక్కడ ఆ, ఆ, భగవంతుడితో భగవంతుడి నుంచి స్వతంత్రంగా ఆనందంగా ఉండాలనుకోవడమే కామం అన్నమాట. కాబట్టి ఈ కోరికే జీవుణ్ణి రకరకాల పనులు చేస్తుంది అనమాట. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుంటే ఏ విధంగా మనం భగవంతుడికి స్వతంత్రంగా ఉండకుండా భగవంతుడితో కలిసి భగవంతుడు చెప్పినట్టు మన జీవితాన్ని మనం మలుచుకుంటే మనము ఈ పాప పనులు చేయకుండా ఉంటాము, మనం భగవంతుడి దగ్గర అవుతాము, మన జీవితం చాలా ఆనందమయం అవుతుంది, మనం చాలా సంతోషంగా ఉంటాము, భగవంతుడు కూడా మనతో చాలా సంతోషంగా ఉంటాడు, మనం ఎప్పుడు భగవంతుడు మనం రక్షిస్తూ ఉంటాడు, మనం హ్యాపీగా ఆ, ఉంటాం అన్నమాట. అది కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకని భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ, మీరు ఇంద్రియాల్ని జయించాలన్నారు కదా ప్రభుజీ, అది ఎలా జయించాలి ప్రభుజీ? అదే చెప్తున్నారు, ఇంద్రియాలు జయించాలంటే ఫస్ట్ మనం ఇంద్రియ వస్తువుల నుంచి దూరంగా ఉండాలి, అంటే టెంప్టింగ్ సిచ్యువేషన్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. సో మనం చక్కగా ఉపవాసం ఉండాలనుకోండి, అక్కడ అందరు భోజనాలు చేస్తూ ఉంటే మనం అక్కడ వెళ్ళి కూర్చొని అనుకోండి ఏమవుతుంది? సరేలే ఎవరు చెప్తాను కొద్దిగా తీసుకోవాలి, ఏముంది పర్వాలేదు, కొద్దిగా తీసుకో, ఈ ఐటెం తీసుకోలేదు, మిల్క్ ఐటెం తీసుకోలేదంటే, పెరుగు తీసుకోలేదంటే ఏదో చెప్తాను అనమాట. సరేలే తీసుకుని ఎంత తింటున్నారు, నేను తినేది తక్కువే కదా అని చెప్పేసి మనం కాంప్రమైజ్ అయిపోతాం అనమాట. అదే ఎక్కడికో వెళ్ళాము, ఏదో అడవిలోనో లేదంటే ఎక్కడో దూరంగా వెళ్ళాము, లేదంటే ఎక్కడో ఫుడ్ లేని ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ ఏదో భక్తి చేసుకుంటున్నాము, అక్కడ ఏమీ లేదు తినడానికి. సో అప్పుడు చాలా ఈజీగా మనం ఉపవాసం ఉండగలుగుతాం అనమాట. అలానే సో వీటిని జయించాలంటే మనం ఆ, వీటికి లోబడిపోయేటువంటి ప్రదేశాల నుంచి దూరంగా ఉండాలన్నమాట. అది ఆ విధంగా ఉంటే మనం జయించగలుగుతాం అని చెప్తున్నాడు భగవంతుడు. ప్రభుజీ, మరో చిన్న ప్రశ్న ప్రభుజీ. ఆ, లోకం లోకంలో ఉన్న ఆశలు కూడా మనకి కామంతో సమానమేనా ప్రభుజీ? ఏ అంటే ఆశలైతే బంగారం కానీ, ఓకే, ఏ బంగారం. ఆశలైతే మనకి ఆ, భగవంతుడితో ఆ, సొంత కోరికలు అనుకోండి, మన సొంత స్వలాభం కోసం, మన ఒక ఓన్ ఇంద్రియ భోగం కోసం, నేను నన్ను సంతృప్తి చేసుకోవాలి, నాకు ఇంకెవరితో పని లేదు అని అనుకుంటే అది అవన్నీ కామం అనమాట. కానీ యోగం అంటే అదే అనమాట, భగవంతుని సాటిస్ఫై చేయాలి మనం. మనం కర్మ చేసినా వర్క్ చేసినా ఏం చేసినా భగవంతుని సాటిస్ఫై చేయడానికి చేస్తే అది కామం కాదనమాట, మిగతాదంతా కామం అనమాట. ఇప్పుడు అర్జునుడు ఏంటి, అర్జునుడు కూడా కామం అనమాట. నా వాళ్ళు ఏమవుతారు, వాళ్ళని చంపేస్తే నాకు రాజ్యం చేయని లాభం, వాళ్ళని ఎందుకు చంపాలి, నా వాళ్ళు నేను చంపను, నేను నేను నాది అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి కృష్ణ ఏమనుకుంటున్నాడు, కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటి, భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి, అందరూ భగవంతుడి బిడ్డలు, భగవంతుడు ఎందుకు సృష్టించాడు, భగవంతుడు ఎందుకు యుద్ధం చేయమంటున్నాడు అని భగవంతుడి కోణంలో ఆలోచించట్లా, తన కోణంలో ఆలోచిస్తున్నాడు అనమాట. అఫ్ కోర్స్ అర్జునుడు కావాలని కాదు, అర్జునుడు అక్కడ భగవంతుడు కావాలని అర్జునుడు మహామాయలం యోగమాయలో పెట్టాడు, మహామాయలో పెట్టాడు. కానీ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. అర్జునుడు ఏంటి, నాకేంటి, నాకేం ఇంద్రియ భంగం వస్తుంది, నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, వీళ్ళందరూ చచ్చిపోతే, వీళ్ళందరూ చంపేస్తే నాకు పాపం వస్తుంది, నా అని ఆలోచిస్తున్నాడు అనమాట. కృష్ణుడు అంటున్నాడు, నీ గురించి ఆలోచించుకు నేను చెప్పింది చేయంటున్నాడు అనమాట. కాబట్టి నువ్వు చెప్పింది ఆలోచిస్తే నువ్వు యుద్ధం చేయకుండా పోయినా నీకు పాపమే, ఎందుకంటే నువ్వు క్షత్రుడు కాబట్టి నీ డ్యూటీ చెయ్యనందుకు నీకు పాపం వస్తుంది, చంపినందుకు పాపం రాదు, చంపనందుకు పాపం వస్తుంది అంటున్నాడు భగవంతుడు. కాబట్టి అదనమాట.
సో మనకి ఏ కోరికలు ఉన్నా ఆ కోరిక దేనికోసం ఉంది? నా ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడం కోసం ఉందా అని ఆలోచించాలన్నమాట. నా కోసం ఓన్లీ నేను మాత్రమే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, నేను లేదంటే నా కుటుంబ సభ్యులు లేదంటే నా వాళ్ళు, నా అనేది మళ్ళీ అది ఎక్స్టెండెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్ అనమాట. నేను తింటా లేదంటే నా వాళ్ళ చేత నేను ఎంజాయ్ చేస్తా లేదా నా వాళ్ళ చేత ఎంజాయ్ చేస్తా అంటే అదంతా కూడా నాలోకి వస్తుంది అనమాట అయ్యి అనేది. సో కానీ ఎంతవరకు భగవంతుడు ఆ ఆ కోరికలో భగవంతుడు ఒక భగవంతుడి యొక్క ప్రమేయం లేదంటే భగవంతుడి కోసం అనేది ఏమీ లేకపోతే కొద్దిగా అయినా అది యోగం అవ్వదు అనమాట. కాబట్టి అదంతా కామం అవుతుంది అనమాట. అది సో థ్యాంక్ యూ స్వామీజీ. మ్మ్. కాబట్టి యోగం అంతా అదే అనమాట. భగవంతుడి కోసం ఎలా చేయాలి, మనం చేసే ప్రతి పని ప్రతి యాక్షన్ ప్రతిదీ భగవంతుడితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అది అదే యోగం అవుతుంది అప్పుడు. థ్యాంక్ యూ స్వామీజీ, అర్థమైంది స్వామీజీ. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. ఓకే, సో ఈరోజుకి ఇక్కడ ముగిద్దాం. రేపు 4వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ. హరే కృష్ణ.